సోమశీల ఒకనాడు దేశంలో ఏ ఊరికి వెళ్ళినా రోడ్లు సరిగా లేకుండే, ఉన్నా గతుకులే ఉండే. వాజ్పేయి గారి హయాంలో PMGSY పేరుతో ఊర్లకు డాంబర్ రోడ్లు వచ్చాయి. భారతమాల పేరిట జాతీయ రహదారులు వేసింది కూడా ఆ మహానాయకుడే. మోదీ గారు వచ్చిన తర్వాత మౌలిక వసతుల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే అంతకంటే డబుల్ రోడ్లు ఈ 11 ఏళ్లలో నిర్మాణం జరిగింది. సుధాకర్ రావు 2018 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసినప్పుడు ఒక హామీ ఇచ్చారు. నాగూర్ కర్నూలు నుండి నంద్యాల వరకు 2000 కోట్లతో ఈ ఒడ్డున సోమశీల నుండి ఆ ఒడ్డున నందేశ్వరం వరకు దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 3000 కోట్లతో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నితిన్ గడ్కరీ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి సుధాకర్ రావు గారు పట్టుబట్టి ఈ రోడ్డు మంజూరు చేయించారని చెప్పారు. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే తిరుపతి వెళ్లే వారికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది, వేగం పెరుగుతుంది. ఈ నిర్మాణం తర్వాత టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందనుంది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి లేకపోయినా బీజేపీ నేతలు ఒప్పించి మెప్పించి ఈ రోడ్లు బ్రిడ్జిలు మంజూరు చేయించారు. నది మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేసే ప్రాంతాన్ని లాంచ్లో వెళ్లి పరిశీలించిన ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు, సుధాకర్ రావు, గిరివర్ధన్ రెడ్డి జిల్లా ముఖ్య నాయకులు. ఒకనాడు గ్రామీణ ప్రాంతాలకి డొంకదారులు, మట్టి రోడ్లు, కంకర రోడ్లు తప్ప దిక్కులేదు గ్రామాలకి. అలాంటి గ్రామీణ ప్రాంతాలకి మొట్టమొదటిసారిగా PMGSY ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ మహానాయకులు వాజ్పేయి గారి నాయకత్వం మొదలైంది. అదే పద్ధతిలో ప్రపంచం ఇంత ముందుకు పోతా ఉంది. మనం ఇంకెక్కడో భారత్ అంటే 3rd వరల్డ్ కంట్రీగా పేద దేశంగా ఉన్నది. దీని వేగం పెంచాలని చెప్పి భారత మాల పేరిట నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ తెచ్చినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారిదే. వాజ్పేయి గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ మోడీ గారు వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు మోడీ గారు వచ్చేంత వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో అంతకంటే డబుల్ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ మనిషి వేగాన్ని కొంత అడ్వాన్స్గా ఆలోచిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి సో డబ్బుల ముఖం చూడకండి. ఈ ప్రాంతం అనేక రకాల వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది. మహబూబ్నగర్ జిల్లా అంటే వలసలకు నిలయమైన జిల్లాగా పేరు పొందింది. ఇక్కడ కనుక మీరు ఈ నేషనల్ హైవేస్ అట్లే ఈ సోమశిల అదేవిధంగా సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ కనుక నిర్మాణం చేస్తే ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ప్రపోజ్ చేసినప్పుడు దాదాపు 3000 కోట్ల రూపాయలతో నాగర్ కర్నూలు నుంచి మొదలుపెట్టి నంద్యాల వరకు 3000 కిలోమీటర్లు 3,000 రూపాయలతో ఈ నేషనల్ హైవేస్ అదేవిధంగా ఈ కృష్ణా నది మీద ఈ ప్రాంతంలో ఒక మోడ్రన్ బ్రిడ్జ్ 1000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఇవాళ నిర్ణయం తీసుకొని ఇప్పటికే పని మొదలై రోడ్లంతా కూడా కంప్లీట్ కావస్తూ ఉంది. స్వయంగా గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఎంత సుందరంగా ఉంది ప్రాంతం, ఎంత బ్రహ్మాండంగా ఉంది ప్రాంతం, ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి వారు ప్రకటించిపోయారు. కాబట్టి ఇవాళ మనసుంటే మార్గం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోవచ్చు, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొప్పించి ఇవాళ ఇక్కడ సుధాకర్ రావు గారి నాయకత్వంలో ఇంత పెద్ద 3000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించి దాని నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అంతకుముందు ఇది సాధ్యమైద్దా, ఎక్కడ ఈయనకు ఈ కత్తి కాదు నెత్తి కాదు తాడు లేదు బొంగరం లేదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఆ రోడ్ల నిర్మాణం చూసి ఆ బ్రిడ్జ్ల నిర్మాణం చూసి ఇవాళ ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానికానికి అటు సిద్ధేశ్వరం ఆంధ్ర ప్రాంత ప్రజానికి కానీ అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజానికి కానీ ఈ రోడ్డు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిలో గొప్ప కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి భావిస్తాను.
ఏమన్నా?